ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళా పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరవలేనిదని గుర్తు చేస్తూ మహిళల అభివృద్ధికే మేం అండగా నిలుస్తామని, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం మా లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు స్వేచ్ఛ, సమానత్వంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.